దేవుని వాక్యాన్ని మనం విందాం. యెషయా గ్రంథం 40:9 చదువుకుందాం. సియోను సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతము ఎక్కుము, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా, సువార్త ప్రకటించుదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి. ఇదిగో మీ దేవుడని యూదా పట్టణములకు ప్రకటించుము. ఒక్క మాట ఈరోజు ధ్యానం చేద్దామండి. సియోను సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. ఇక్కడ దేవుడు మీతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాట అంటే ఉన్నత పర్వతాలకి ఎక్కండి, ఉన్నతమైనటువంటి స్థానాలకి ఎక్కండి. ఎప్పుడు కూడా ఏమండి పర్వతాల కింద ఉండడానికి ఇష్టపడద్దు, పర్వతాన్ని ఎక్కండి, అధిరోహించండి. దావీదు అంటున్నాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నేను ఎక్కించు ప్రభువు అని తన మనోభిష్టాన్ని ప్రభువుకు చెప్పుకున్నాడు. వాస్తవానికి ఏంటి సియోను కొండ ఏంటి, నేను ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కించు అని దావీదు దేని గురించి ప్రార్థన చేస్తున్నాడంటే, అతడు బెత్లెహేం పొలాల్లో గొర్రెలు మేపుతున్నప్పుడు అతనికి ప్రతిరోజు ఒక కొండ కనిపించేది. ఆ కొండే సియోను కొండ. ఆ సియోను కొండ మీద ఎవరున్నారు అని ఆలోచన చేస్తే ఎబూసీలు అనేటువంటి శత్రువులు ఆ సియోను కొండను ఆక్రమించి అక్కడ సింహాసనం ఏర్పాటు చేసి అక్కడి నుంచి వారు పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు దావీదు ఆశ ఏంటి తెలుసా, దేవుని ప్రజలేమో కొండ కింద ఉన్నావా, దేవుని ప్రజలేమో ఓటమి భారంతో ఉన్నావా, మమ్మల్ని పరిపాలన చేసి ఎబూసీలా, ప్రభువా నీ చిత్తం అయితే ఆ ఎబూసీల్ని పడగొట్టి ప్రభువా నేను అక్కడ నీ సింహాసనం ప్రారంభిస్తానయ్యా, నేను ఆ ప్రాంతానికి వెళ్ళాలి, వారిని జయించాలి అని ప్రార్థన చేసినటువంటి దావీదు ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చాడు. ఏ సియోను కొండనైతే అతను ఆక్రమించి అక్కడ దేవుని సింహాసనాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు, దేవాదేవుడు దావీదుకు ఘనజయాన్ని ఇచ్చి ఎబూసీల్ని ఆ ప్రాంతం నుంచి పారద్రోలి దేవుడు గొప్ప జయ జీవితాన్ని దావీదుకి ఇచ్చాడు. నీ ఆశ మంచిదైతే అది ఎంత పెద్దదైనా సరే దేవుడు నీ ఆశను తీరుస్తాడు. నీ కోరిక మంచిదైనప్పుడు, నీకున్నటువంటి మనోభిష్టం మంచిదైనప్పుడు నీ యత్నాల్ని దేవుడు సఫలం చేస్తాడు. దేవుడు నీ హృదయ స్థితిని చూసేటువంటి దేవుడు, దేవుడు నీ యొక్క ఆలోచన విధానాన్ని చూసేటువంటి దేవుడు. నీ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మంచి ఆశలు కలిగి ఉండాలి, మంచి కోరికలు కలిగి ఉండాలి. దేవుని నామను మహింపరచాలని గొప్ప ఆశ కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో నిన్ను విడిచిపెట్టడు. నిన్ను ఆస్వాదించి నిన్ను ఘనపరిచి నేను తలగా దేవుడు చేస్తానని వాగ్దానం చేశాడు. చూడండి, ఈ రోజున ఆత్మీయ జీవితం అనేటువంటిది మనది ఎక్కేటువంటి అనుభవం. ఏమంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కాలండి, దిగిపోకూడదు. ఈరోజు క్రైస్తవులు ఏమవుతున్నారంటే రక్షించబడిన 9 దినాల్లో ఎక్కుతున్నారు బాగానే, కానీ కొన్ని దినాలు అయిన తర్వాత దిగిపోతున్నారు. దేవుని వాక్య విధానంలో ఆసక్తి వారికి లేదు, ప్రార్థించే విషయంలో ఆసక్తి లేదు, దేవుని సువార్త ప్రకటించేటువంటి విషయంలో ఆసక్తి లేదు. మేము సీనియర్స్ అయిపోయాం, మేము పెద్దవాళ్ళు అయిపోయాం, అందరూ బయట మేము భక్తి చేయనక్కర్లేదు, మేము బోధించేటువంటి వారం కాబట్టి మేము అనుసరించనక్కర్లేదు అనేటువంటి భావనతో చాలామంది దారి తప్పుతున్న పరిస్థితుల్లో నేడు కనబడుతున్నాయి. మనం ప్రతి దినము కూడా ఎక్కేటువంటి వారుగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజమే, దేవుడు మనకు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రవహిస్తున్నాడు. దెర్ ఆర్ 2 kinds of blessings. ఒకటి ఫిజికల్ బ్లెస్సింగ్స్, సెకండ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఆర్ ఎర్త్లీ బ్లెస్సింగ్స్ ఆర్ హెవెన్లీ బ్లెస్సింగ్స్. భూ సంబంధమైన ఆశీర్వాదము, పర సంబంధమైన ఆశీర్వాదాలు. విచ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్? ఏది ఇంపార్టెంట్ అండి? ఫిజికల్ బ్లెస్సింగ్సా, స్పిరిచువల్ బ్లెస్సింగ్సా? ఆలోచన చేయండి. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఎప్పుడైతే మనం ఆ బ్లెస్సింగ్స్ కోసం ఎప్పుడైతే ఆశపడుతుంటామో దేవుడు ఫిజికల్ బ్లెస్సింగ్స్తో మనల్ని సాటిస్ఫై చేస్తాడు. ఇక్కడ చాలామందికి అర్థం కానిది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభువా మాకు జాబ్ ఇవ్వండి, మాకు ధనాన్ని ఇవ్వండి, మా పరిస్థితులను మీరు మెరుగుపరచండి, జీవాన్ని ఇవ్వండి అని భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసమే తాపత్రయపడుతున్నారు. కానీ పరసంబంధమైన ఆశీర్వాదం, నేను వెలుగు ఫలం ఫలించాలి, ఆత్మఫలం ఫలించాలి, దేవునికి ఇష్టడుగా ఉండాలి, పరిశుద్ధతలో మరొక మెట్టు ఎక్కాలి, పరసంబంధమైన ఆశీర్వాదాలు కోరుకునేటువంటి వారు కొద్దిమందే. కానీ ఇక్కడ సీక్రెట్ ఏంటంటే, టాప్ సీక్రెట్ ఏంటంటే, వెన్ యూ ఎక్స్పెక్ట్ టు బి గెట్, ఎప్పుడైతే నీ జీవితంలో ఆ పరసంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలనే ఆశను కలిగి ఉంటావో దేవుడు భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీ జీవితంలో నెరవేరుస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అబ్రహాము జీవితం నుంచి ఒక మంచి పాఠాన్ని నేర్చుకోవాలి. అబ్రహాం యొక్క ఆశ, అబ్రహాం పరుగేంటో తెలుసా? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం కొరకు ఆశ పెట్టుకున్నాడు అబ్రహాము కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడో ఆ పట్టణం కొరకు నేను ఆశ పెట్టుకున్నాను అని అబ్రహాం మాట్లాడాడు. అలా ఆశ పెట్టుకున్నాడు అబ్రహాము జీవితాన్ని దేవుడు విడిచిపెట్టాడా? భౌతికంగా దీవించలేదా? తన ఆస్తిని దేవుడు హెచ్చించలేదు, తన సంతానాన్ని దేవుడు దీవించలేదా? అనేక జనములకు తండ్రిగా అబ్రహాం పిలువబడ్డాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్రహాం? అబ్రహాం అనే మాటకు అర్థం ఏంటి? జనములకు తండ్రి. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మెనీ. అనేక జనములకు తండ్రిగా పిలువబడ్డాడు.
నిజంగా అబ్రహాము జీవితాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈజ్ వన్ అమాంగ్ ద ఆల్ ప్యాట్రియాక్స్. అంటే పితరుల్లో అబ్రహాము ఒక వ్యక్తిగా కనబడుతుంటాడు. ఈజ్ అ సెంట్రల్ ఫిగర్ ఇన్ జుడాయిజం, ఇన్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ. అబ్రహాము సెంట్రల్ ఫిగర్. ఇందులో తెలుసా, క్రైస్తవ్యంలో అతడు ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. అతడు ఇస్లాం వారు కూడా. వాస్తవానికి ఈ 3 రిలీజియన్స్ని అబ్రహామిక్ రిలీజియన్స్ అంటారు. అబ్రహాము ఒక మతాలను పిలుస్తారు, అబ్రహామిక్ రిలీజియన్స్ అంటారు. కాబట్టి నా ప్రియ అబ్రహాముని దేవుడు బహుగా దీవించడానికి కారణం ఏంటంటే అబ్రహాము పరసంబంధమైన ఆశీర్వాదం కొరకు ఆశ పెట్టుకున్నాడు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం కొరకు ఆశ పెట్టుకున్న అబ్రహాముని దేవుడు భౌతికంగా కూడా దీవించాడు. అదే మత్తయి 6:33 అంటాడు, ఫస్ట్ సీక్ మై కింగ్డమ్ అండ్ మై రైచియస్నెస్, దెన్ ఆల్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యూ. ఎక్కుతారు ఈ రోజున పర్వతాలు ఎక్కుతారా? పర్వతాలు ఎక్కినటువంటి వారి పేర్లు మారిపోతాయి కదండి. మన భారతదేశం నుంచి ఫస్ట్ టైం ఒక మహిళ ఎవరెస్ట్ మౌంటైన్కి ఎక్కింది. ఆమె ఎవరో టెన్జింగ్ నార్కే అనేటువంటి ఆమె. సో ఆమె పర్వతాన్ని ఎక్కితే ఈ రోజున తన కుటుంబం కానివ్వండి, తన పేరు ప్రఖ్యాతులు మారుమ్రోగుతున్నాయి. ఎవరిని ఎత్తైన ప్రాంతానికి వెళ్తే అందరూ చూస్తారు. అందులో బట్టి దేవుడు కూడా చెప్పాడు ఏంటంటే, సో పట్టణము లేకపోతే ఆ పర్వతం గురించి చెప్తూ, మీరు కొండ మీద నిలుచుండి పట్టణంగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీరు మరుగై జీవించుట దేవుని చిత్తం కాదు. మీరు కొండ మీద ఉండే పట్టణం వల్లే మీరు ఉండాలి. యూ షుడ్ బి హైలైటెడ్. మీరు ఎత్తైన ప్రాంతంలో నిలబడితే మిమ్మల్ని చూసి అనేక మంది ఏం చేస్తారు? ప్రభు నామాన్ని మహింపరుస్తారు. కొండ మీద ఉన్న పట్టణం మరుగ్గా ఉంటుందా? అందరూ కొండ మీద ఉన్న పట్టణాన్ని చూస్తారు కదండి. మనకు విజయవాడలో కొండలు ఉన్నాయి. రాత్రి అయ్యేటప్పటికి ఆ కొండల మీద ఉన్న లైట్లు వేస్తుంటారు. అందరూ ఇలా చూసేటప్పటికి ఆ ఇళ్ళే కనబడతాయి. అంత లోతుకున్నటువంటి ఇల్లు కనబడతాయా? కనబడవు. కొండ మీద ఉన్నటువంటి ఇల్లు కానివ్వండి, కొండ మీద ఉన్న పట్టణము మరుగే ఉండదు. కాబట్టి మీరు కొండ మీద ఉన్న పట్టణం వల్లే మీరు ఉండాలి. మరుగుపరచబడకూడదు. మీరు యూ షుడ్ బి హైలైటెడ్. మీరు అనేక మందికి మాదిరికరంగా, దీవునికరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మీరు లోకమునకు వెలుగు అన్నారు, కొండ మీద ఉండే పట్టణం మరుగే ఉండనేరదు అని యేసు ప్రభువు మత్తయి సువార్త 5:14 రాశాడు. ఆయన 14లో రాయటం మనం చూస్తుంటాం. సో సౌత్ కొరియా అనే ప్రాంతంలో ఎఫెక్టివ్ ప్రేయర్ మౌంటైన్ అనేటువంటి ఒక మౌంటైన్ ఉందండి. చెప్పండి, ఈ యొక్క మౌంటైన్ పేరేంటి? ఎఫెక్టివ్ ప్రేయర్ మౌంటైన్. ఈ ఎఫెక్టివ్ ప్రేయర్ మౌంటైన్కి అనేక మంది కుటుంబాలతో వెళ్తుంటారు. భారతదేశం నుంచి ఒక ఆయన వెళ్ళాడట. సౌత్ కొరియాలో చక్కటి ఎఫెక్టివ్ ప్రేయర్ మౌంటైన్ ఉంది, అక్కడ అనేక మంది ప్రార్థన చేయడానికి వెళ్తారు. అందులో బట్టి మనం కూడా వెళ్దామని చెప్పి ఆ కొండ మీదకి వెళ్ళి, సార్ ఒక 12 గంటలు ఇక్కడ ఉందాం అనుకుంటున్నానండి అని చెప్పాడట. అక్కడ ఉన్నటువంటి వారు పైనుంచి కిందాక చూశారట. ఈయన అనుకుంటున్నాడు 12 గంటలు ప్రార్థన చేస్తాను, ఇంక నేను సూపరు ప్రార్థనా పరుణ్ణి అనుకుంటున్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు చెప్పారట, ఏమండి ఇక్కడికి ఏదన్నా కుటుంబం వస్తే మినిమం 3 డేస్ ఉంటారు. వాళ్ళు 3 డేస్ ఈ కొండ మీద ప్రార్థన చేస్తారు. కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, వారి భవిష్యత్తుల కొరకు, వారి ఆధ్యాత్మిక జీవితం కొరకు. ఎఫెక్టివ్ ప్రేయర్ మౌంటైన్కి అనేకమైన ప్రేయర్ రిక్వెస్ట్లు తీసుకొస్తారు. కిందకి దిగి వెళ్తున్నప్పుడు ప్రేయర్కి ఆన్సర్ పొందుకుని వెళ్తారు. వారు విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. ఈ ప్రాంతంలో కొన్ని సందర్భాల్లో కొంతమంది 15 రోజులు, 20 రోజులు అక్కడే ఉంటూ, అక్కడ ఇంకా ఏం పని లేదు, ఉద్యోగం, కొన్ని రోజులు సెలవు పెట్టుకుంటారు, వారి వ్యాపారాలు సెలవు పెట్టుకుంటారు, కేవలం ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేస్తారట. దేవుడు ఆ దేశాన్ని బహుగా దీవించాడు, ప్రజలను బహుగా ఆశీర్వదిస్తున్నాడు. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన మన జీవితాల్లో విక్టరీని తీసుకొస్తుంది. ప్రేయర్ బ్రింగ్స్ గ్రేట్ విక్టరీ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో గొప్ప విజయాన్ని తీసుకొచ్చేది ప్రార్థన. నేను త్వరగా కొన్ని ప్రార్థనలు కొన్ని పర్వతాల గురించి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఒకటో పర్వతం ఏంటంటే కల్వరి పర్వతం. అందరూ చెప్పండి, ద మౌంటైన్ కాల్డ్ కల్వరి. చాలా సందర్భాల్లో ఈ కల్వరి కొండ గురించి మనం వింటూ ఉన్నాం. ఈ కల్వరి కొండ మనకి ఏ పాఠాలు నేర్పుతుంది అని ఆలోచన చేస్తే మార్కు సువార్త 15వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుదాం. అతడు అలెగ్జాంద్రునకును రూపునకు తండ్రి వారు గొల్గొతా అనబడిన చోటుకు ఆయనను తీసుకుని వచ్చి గొల్గొతా అనగా కపాల స్థలము అని అర్థము. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాం. గొల్గొతా అటువంటి ఆ పేరుకు అర్థమైన కపాలం అని అర్థం. కల్వరి అటువంటి ఆ మాట మనం చూస్తున్నాం కదా, చాలా మినిస్ట్రీస్ కూడా మనకు కనపడుతున్నాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కల్వరి? కల్వరి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కపాలము, స్కల్ అని అర్థం. వాస్తవానికి ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభువుని సిలువ వేసినటువంటి ఆ పర్వతం ఎలా ఉంటుందంటే చూస్తే జస్ట్ లైక్ ఏ స్కల్లా ఉంటుందండి. ఒక కపాలం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఒక స్కల్ మీరు చూసారండి ఎప్పుడైనా? ఫొటోస్లో చూస్తుంటారు. అలాగే ఉంటుంది కపాలం అనేటువంటి ఆ కల్వరి కొండ. దాని మీద యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడ సిలువ వేశారు.
యేసు ప్రభు వారిని సిలువ వేశారా, లేకపోతే మీరు చూస్తున్నారు కదా స్క్రీన్లో కనబడుతుందా? సో దిస్ ఈజ్ కాల్డ్ క్యాల్వరీ. మీరు చూస్తున్నారు, ఒకసారి 2 కళ్ళు కనబడతాయి, ఆ తర్వాత నోరు కనబడుతుంది. ఆ షేప్ అలాగే ఉంటుందండి. అందుని బట్టి దీన్ని కల్వరీ, కపాలము, గొల్గతా అని పిలుస్తారు. ఈ కొండ మీద యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేశారు. ఆ యేసు ప్రభు వారిని సిలువ వేశారా, సిలువ వేసి చంపేశారా, లేకపోతే తను తాను అప్పగించుకున్నాడా? చెప్పండి. యేసు ప్రభు వారిని యూదులు రోమన్లు చంపేశారా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు తను తాను అప్పగించుకున్నారా? తను అప్పగించుకున్నారు. పాపానికి ప్రాయశ్చిత్తం చేయటం కొరకు, మనందరం కూడా క్షేమంగా ఉండు నిమిత్తము, మన స్వస్థత అనుభవించు నిమిత్తము, మనందరం కూడా నిత్యరాజ్యాన్ని పొందుకునే నిమిత్తము, మనందరి పాపాలు ప్రాయశ్చిత్తం కావాలని యేసుక్రీస్తు ప్రభువు తను తాను అప్పగించుకున్నాడు. విమోచన క్రైదనాన్ని చెల్లించడం కొరకు తను తాను అప్పగించుకున్నాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది.